సార్ మా ముందు కారు రానిచ్చి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి అదే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లో అక్కడలే ఆ లొకేషన్లోనే తీసుకెళ్ళి కావాలంటే సార్ మీకు అధికారం ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా తీసి చూడండి సార్. నాకు అక్కడ నన్ను వాళ్ళు పెట్టిన చిత్రం సార్. నన్ను ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఎంత దారుణంగా నన్ను మగవాళ్ళు ఎంత దారుణంగా నన్ను ఒక ఆడకూతుర్ని పట్టుకొని కారులో వేసుకోమన్నారు. అది కూడా మీరు చూడండి సార్. బయటికి తీయద్దులేండి సార్. మీరు సీక్రెట్గా చూడండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్తున్నాను. మమ్మల్ని ఆ విధంగా పట్టుకొని మమ్మల్ని బంధించేసి నన్ను నా కారులో మా ఇంటి ఆయన వాళ్ళ కారులో ఎక్కించుకొని నా బిడ్డలు ఎట్టపోయినారో తెలియదు. మేము అడిగితే మీ పిల్లలు ఉన్నారులే, ఫోన్ చేపిస్తాం. అప్పుడు మేమేమనుకున్నాం నా పిల్లలు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారేమో, వాళ్ళని కూడా ఏదో చంపేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశాం సార్. సరే అని మమ్మల్ని తీసుకెళ్ళి రాజంపేటే కదా సార్, అది రాజంపేటలోనే కదా సార్ కేసు పెట్టింది. రాజంపేటకి తీసుకెళ్ళాలి కదా సార్. నేరుగా రాజంపేట నుంచి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎస్ఐ దిగేసి సిఐ సార్ ఎక్కినారు, నాగార్జున సార్ గారు ఎక్కినారు. అక్కడి నుంచి మమ్మల్ని నేరుగా రాయచోటు నుంచి మదనపల్లికి తీసుకెళ్లారు సార్. రాత్రి 2 గంటలు అయింది సార్ మమ్మల్ని అక్కడికి తీసుకొని పోయిన తర్వాత వాళ్ళతో ఫోన్లు చేపించి ఆయన ఎవరో పెద్ద ఆఫీసర్ అంట సార్, పోలీస్ ఆఫీసర్ అంట, వేమన సతీష్ గారు మామంట, పేరు అంతగా తర్వాత చెప్తాను. ఇప్పుడు పెద్దోళ్ళు కదా చెప్తే ఏమో. ఆయన మాకు ఫోన్లు చేసి బూతులు తిప్పినారు సార్. బూతులు కులం పేరుతో దూషించి బూతులు మాట్లాడినారు సార్. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వేమన సతీష్ గారు కూడా ఫోన్ చేసి డబ్బులు ఇచ్చినా అని చెప్తావా, నీకు రాజకీయం అవసరమా, అది ఇదని బూతులు కులం పేరుతో దూషించి మాట్లాడినారు సార్. సరే అనేసి మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారనే భ్రమలోనే ఉన్నాము సార్ అప్పుడు దాకా కూడా. అంటే మా సెల్లులు అంతా వాళ్ళు శోధనం చేసుకున్నారు సార్. వాళ్ళు తీసేసుకున్నారు. నాది మా ఇంటి అయింది, నా కొడుకుది మొత్తం సెల్లు వాళ్ళు తీసేసుకున్నారు సార్. చిన్న పిల్లడు సార్, ఈడుండదు చూడ ఆయన కాడ చిన్న పిల్లోడు సార్. వాడిని కూడా ఏం చేస్తారో అని చెప్పి భయపడి సార్ మేము వాళ్ళు ఏది చెప్తే అది చేసినాం సార్. మమ్మల్ని తీసుకెళ్ళి మీరు మర్యాదగా వేమన సతీష్ గారిని మాకు బాకీ లేదని చెప్తే మిమ్మల్ని వదులుతాను, లేకపోతే ఫ్యామిలీని లేపేస్తాం, ఏం తమాషలు పడుతున్నారు అది ఇదని మమ్మల్ని బండబూతులు మాట్లాడినారు. సరే సార్ మేము మా బిడ్డల ప్రాణాలతో ఉంటే చాలనే ఉద్దేశంతో సరే మీరు ఏం చెప్తారో చెప్పండి సార్, అదే చెప్తానని చెప్పి చూశారు సార్. అక్కడ అవతారం చూశారు సార్. మమ్మల్ని ఆ స్థితిలో మమ్మల్ని ఏ విధంగా చూసినారు సార్. నన్ను నా భర్తను మేము అక్కడ ఎలా ఉన్నామో చూసినారు సార్. ఆ లొకేషన్ మీరంతా కూడా వస్తే నేను ఆ లొకేషన్ చూపిస్తాను సార్. నేను ఏ పరిస్థితిలో ఆ విషయం చెప్పినానో మీరే దాన్ని నిర్ధారణ చేద్దరు. ఏ డేట్లో చెప్పినానో 26వ తేదీ నేను సెల్ఫీ వీడియో మాట్లాడినా. 28వ తేదీ మమ్మల్ని మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్లారు. 29వ తేదీ మా సారు, అదే లాయర్ గారు, హైకోర్టు సారు శ్రావణ్ సారు హైకోర్టులో కేసు పెట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టినారు. ఇది సార్ మా ఫ్యామిలీ ఇది. మేము ముగ్గురము, మా బాబు, మేము 4 కారులో ఉన్నాం సార్. ఈ పిల్లోడు మా బాబు ఎట్లా పోయినారు సార్. మేమేమనుకుంటున్నాం అంటే వాడు నా కొడుకు ఇద్దరు వాళ్ళ కస్టడీలో ఉన్నారనే ఆలోచనతో వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేశాం సార్. వాళ్ళు ఇట్లా మాట్లాడమంటే అట్టే మాట్లాడండి. వాళ్ళ బినామీ చంద్రబాబు నాయుడు అని ఉంటే అతని మీద చెప్పండి, అతని మీద చెప్తే నీ 7 కోట్లు నేను ఇచ్చేస్తా, నాకు బ్యాడ్ నేమ్ ఉండదు అని చెప్తున్నారు సార్. సరే వాళ్ళు మనకేం కావాలా, మన డబ్బులు మనకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసినా సార్. అంతేగాని నేను ఇప్పుడొక మాట అప్పుడొక మాట చెప్పలేదు సార్. నాకు జరిగిన అన్యాయాన్ని మీరు నిజంగా పరిశీలించి నిజాలు తెలుసుకొని మా ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు సార్, మేము కాదు అది, ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అమ్ముకున్నారా లేదా, వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వీళ్ళు అప్పులు చేస్తున్నారు అన్నీ పరిశీలించండి సార్. నాకు న్యాయం చేయండి సార్. మమ్మల్ని జైల్లో పెట్టి మా ఇంటి ఆయన, ఇప్పుడు సార్ మా ఇంటి ఆయన కాదు సార్ కేసు పెట్టింది, నా మీద కాదు సార్ కేసు పెట్టింది. మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళినారు సార్? ఆడకూతురు రాజంపేటలో దిగిపోయింది సార్. పోలీస్ ఎస్ఐ ఆమె రాజంపేటలో దిగిపోయింది సార్. రాజంపేట నుంచి నన్ను ఒక్కదాన్ని ఆడకూతురుని, నా మీద కేసు లేదు కదా సార్. ఎందుకు తీసుకెళ్ళినారు సార్? నన్ను మదనపల్లికి ఎందుకు తీసుకెళ్ళినారు సార్? అంటే నా మీద దొంగగా వీడియో మాట్లాడించుకోవడానికా సార్? చెప్పండి సార్. నాకు కూడా న్యాయం చేయాలి సార్ మీరు. ఇవన్నీ సార్ మేము అమ్మిన ఆస్తినే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సార్ కానీ జోక్యం చేసుకోమంటే మమ్మల్ని అక్కడే చంపేసింది సార్. ఫ్యామిలీని మొత్తాన్ని లేపేస్తానని ముందే బెదిరించినారు కదా సార్, చంపేసింది సార్. మా సార్ హైకోర్టులో వాళ్ళ పైన కేసు వేసేసరికి, సిఐ పైన కేసు వేసేసరికి మమ్మల్ని ప్రాణాలతో వదిలినారు సార్. లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండిండో దేవుడికే తెలుసు సార్. అంటే అంతా అయిపోయినాక చచ్చిపోయినాక
ఈ వ్యసనానికి ఎరిసి నేను ఇంత వీడియో చేసి ఇంత కష్టపడి నా బాధ అంతా చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ చనిపోవాలనిపిస్తుంది సార్. ఆస్తులు పోగొట్టుకొని ఊరు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈరోజు మళ్ళీ నేను వీడియో నాకు అన్యాయం జరిగింది అన్నలారా నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగితే ఏదో శ్రావణ్ సార్ని ఒకరిని వెనకబెట్టుకున్నానని మీ పార్టీలు సార్, మీకు పార్టీలు ఎన్నైనా ఉండండి సార్, ఉండండి సార్. జైభీం పార్టీ ఉండండి, తెలుగుదేశం ఉండండి, జగన్ పార్టీ ఉండండి, జనసేన ఏ పార్టీ అన్నా ఉండండి సార్. ఆడబిడ్డను సార్ నేను, నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. ఆయనకు వేమన సతీష్ అన్నకు కూడా ఇదే విధంగా భంగపడి కాళ్ళు పట్టుకొని కూడా భంగపడినాం అన్నని. నేను నా కొడుకు పోయి కూడా భంగపడినాం. వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్, మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వీడియోలు చూడండి సార్. నేను నా కొడుకు పోయి డబ్బులు అడిగినాం, వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్. వీడియోలు చూడు. మా ఇంటికి కూడా అతను భోజనానికి వచ్చినాడు సార్, టిఫిన్కు ఉదయం. ఎందుకు వచ్చినాడు సార్? మాకంత సీన్ లేదు కదా, మా ఇంటికి టిఫిన్కి ఎందుకు వచ్చినారు అది వీడియో కూడా మాతో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతా. అడగండి వేమన సతీష్ గారిని, ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్కి పోయినారా మీరని అడగండి. ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్, అడగండి సార్. వంశీ సార్ గారు అడగండి సార్. అతను కూడా డిబేట్లో కూర్చొని పెట్టండి, నన్ను పిలిచండి, నేను వస్తాను, ముఖాముఖిగా మాట్లాడదాము. నాకు అన్యాయం జరిగితే నాకు న్యాయం చేయండి, అతనికి అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయండి సార్. నిజాలు తెలుసుకోండి సార్. మా ఆస్తులన్నీ కూడా మేము మీకు ఎదురుగా పెడతాను సార్, పరిశీలించండి. అతని ఆస్తులు కొన్నాడు కదా, అది కూడా పరిశీలించండి. నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్, మాకు ఇంకేం అవసరం లేదు సార్. ఏ పార్టీ ఎట్టపోయినా మాకు సంబంధం లేదు సార్. మేము బుద్ధి వచ్చింది సార్, ఏ పార్టీకి వాళ్ళకి పోము, మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్. ఇదొక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్. లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు ఈరోజు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని విసిగిపోయి ఈ బ్రతుకొద్దురా, చచ్చిపోతే బాగుంటుంది, డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్డు ఎక్కి ఏం బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్తున్నారు సార్? ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్నొస్తున్నాడు, అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్. నాకు అన్న కావాలి సార్. జనసేన పవన్ కళ్యాణ్ సార్, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. లోకేష్ సార్ గారు, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. నాకు కూడా అన్యాయం జరిగింది సార్. నేను కూడా మీ పార్టీకి అగ్గుసాట్లు పడ్డాను సార్. ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్లో నిలబడ్డాను సార్. ఏ దిక్కు తోచక ఒకసారి చెప్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను సాయం చేస్తాను. ఎక్కడున్నారు సార్ మీరు? ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీ దగ్గరికి వస్తాను. ఆయన ఎవరో రామచంద్ర సార్ అంట, మీ దగ్గరికి వస్తా సార్. నాకు న్యాయం చేయండి, నా ఫ్యామిలీని కాపాడండి సార్. అన్యాయం జరిగిన ఫ్యామిలీని రక్షించండి సార్ ప్లీజ్. మీరు ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్. ఈసారి కూడా మాకు ఎలా తెలుసు అంటే ఆయన పార్టీ తరఫున నేను పోటీ చేశాను కాబట్టి నాకు తెలుసు. అందులో మళ్ళా నా కొడుకాడికి మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు రాజంపేట పోలీసులే పక్కా అని తెలుసుకున్న తర్వాతే నా కొడుకు పోయి సార్ మా అమ్మ నన్ను కిడ్నాప్ చేసినారు సార్, వాళ్ళని కాపాడండి సార్ అని సార్ గారి కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ సార్ హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు బయటపడినాం సార్ మేము. చూడండి సార్, ఆ లొకేషన్ చూడండి. మా పైన వాళ్ళ పైన కేసు పెట్టారు కదా శ్రావణ్ సార్ గారు, అది చూడండి, టైమింగ్ చూడండి, మేము ఏ స్థితిలో మాట్లాడినామో గమనించండి సార్, గమనించండి. ఎవరో చెప్తే మాటలు కాదు సార్ ఇవి, నా హృదయంలో నుంచి నాకు జరిగిన అన్యాయం సార్ ఇది. కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్, నాకు అన్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోండి సార్ ప్లీజ్. తెలుసుకొని నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, పార్టీ గురించి ఆలోచించద్దు సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు నా బిడ్డలకు న్యాయం చేయండి సార్. మీరు మాకు న్యాయం చేయకపోతే నాకు చావేశారు సార్. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి సార్. వేమన సతీష్ బారి నుండి నా కుటుంబాన్ని కాపాడి ఆయన మాకు ఇవ్వాల్సిన 6 కోట్ల చిల్లర మాకు ఇప్పింది సార్ ప్లీజ్. మాకు ఒకరు సొమ్ము వద్దు, మా సొమ్ము మాకు వస్తే చాలు. ఇది జరగకపోతే నా ప్రాణాలే ఇంకా గాల్లో కలిసిపోతే అప్పుడు నా డబ్బులతో వేమన సతీష్ గారు ఎంజాయ్ చేయండి సార్, బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, అదేవిధంగా ఇంక నేను చచ్చిపోతే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. బాగా ఎంజాయ్ చేయండి సార్. ఈ విధంగా ఇంక నేనేమి ఆ సార్ చెప్తున్నారు తెలుగుదేశానికి అడిగి పోవచ్చు కదా, తెలుగుదేశం కాపాడదా, తెలుగుదేశం దగ్గరకు వచ్చినావా అని చెప్తున్నారు. ఇదేందో చెప్పండి సార్. ఇది
లోకేష్ సార్ గారికి అడిగిపోయినా సార్ మేము. ఇదో సార్ ఇది ఇచ్చినా కదా సార్ నేను ఫైల్ ఎల్లో కలర్లో ఉన్నది కదా సార్ దగ్గర ఫైల్ సార్. ఇది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్ ఈ ఫైల్లో. ఇదో ఈ బ్లూ ఫైల్ వచ్చి ఒకరోజు అక్కడ సీనియర్ ఎన్టీ రామారావు గారి సినీ ఉత్సవం జరుగుతుంది అక్కడ గోరింకాలో. అక్కడికి పోయినప్పుడు ఆ సార్ గారికి ఇచ్చాం ఫైల్, చంద్రబాబు నాయుడు సార్ గారికి ఇచ్చాం. మేము ఎదురు